హాయ్ హలో నమస్తే. ఈరోజైతే శ్రీ సప్తశేషు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి. ఇది ఎక్కడో కాదు, ముదుగుపు మండలం గుంజేపల్లి గ్రామం సమీపంలో కనకలగొంది అనే అతి పురాతనమైన దేవాలయం అండి. ఇక్కడ సాక్షాత్తు శ్రీ ఈశ్వరుడు అయితే ఇక్కడ కొలువై తీరాడండి. ఆ దేవాలయం పక్కలోనే కొత్తగా నిర్మించారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం కూడా ఇంకా చూసేద్దాం. మరి అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరియు ఈ దేవాలయం ఎంటర్ అయితేనే ఇక్కడ స్వామివారి చిత్రపటాలు అయితే ఉన్నాయండి. శ్రీ సప్తశేషు ఈ స్వామివారు, తర్వాత శ్రీ కౌండన గణపతి దేవాలయం ఉందండి. ఇక్కడ ఇది కదండి, చూస్తున్నారు కదా. మరియు శ్రీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం అయితే ఉందండి. ఇక్కడ కొలువైన స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరియు వారి ఇరువురి భార్యలు అండి, చూస్తున్నారు కదా. మరియు ఈ దేవాలయంలో చూస్తున్నారు కదండి, అశేష పరంగా ఉన్నటువంటి ఈ చిత్రం అనేది కూడా, దీని పేరు కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? వేణుగోపాల్ చౌటుపల్లి. వేణుగోపాల్ చౌటుపల్లి, ఆలయ ధర్మకర్త. ఆలయ ధర్మకర్త. సార్, ఈ దేవాలయంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి దీని గురించి కూడా మాకు వివరణ ఇచ్చి స్వామివారి చరిత్ర కూడా ఏమో తెలియజేయండి సార్. ఇది శ్రీచక్రం అని అంటారండి. దీన్ని శ్రీచక్రం అంటే దేవి అమ్మవారి ముందర పెట్టి ప్రతిరోజు కుంకుమార్చన చేసేదానికి పెడతారనమాట. ఇది మహాపవిత్రమైన శ్రీచక్రము. ఇది వచ్చేసి మహాబలిపురంలో తెచ్చినామండి. ఇది చాలా చాలా కష్టమైన వర్క్. ఇది శ్రీచక్రం అనేది ఎన్నో మలుపులై ఉంటుంది. ఈ శ్రీచక్రం తెచ్చినది మహాబలిపురం, చెన్నై దగ్గర. దీని ప్రాశస్త్యం చాలా ఉంటుంది. స్కంద పురాణంలో అయితేనేమి, ప్రతి ఒక్క పురాణంలో కూడా శ్రీచక్రం అనే దాని గురించి మీకు తెలుసుకోవచ్చును. ఈ దేవాలయము 14th సెంచరీలో ఫస్ట్ కౌండన్య మహర్షి అనే వ్యక్తి వచ్చి ఇక్కడ కనుగోబడింది అనమాట. అక్క దేవతలను కనుగొన్నాడు. అక్క దేవతల తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించినాడు. అమ్మవారు అయిన తర్వాత అంటే నేషన్ ఆఫ్ ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ది నేషన్, అంటే అమ్మవారు ఫస్ట్ పుట్టుక. ప్రపంచంలోనే అమ్మవారు ఫస్ట్ పుట్టుకను అమ్మవారు అంటారు. మూల దేవత, ఆది దేవత అంటారు. ఆది దేవత అయినాక రుద్రుడు, రుద్రుడు అయినాక శేషుడు, శేషుడు అయినాక వినాయకుడు, వినాయకుడు అయినాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్య ఈశ్వరుని యొక్క సంకల్పంతోనే ఈ గుడి కట్టడమైనది. నాకే ప్రత్యేకించి స్వప్నంలో ఈ రకంగా కట్టమని చెప్పి వచ్చింది. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత మొదలు పెట్టేసినాను. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తి కాలేదు. 2 సంవత్సరాల 11 నెలలు దాదాపు టైంలోనే మనం చేసినాము. ఇది ఒక గుట్ట. ఈ గుట్టను త్రవ్వి 100కి 100 అడుగులు పెట్టేసి వాస్తు ప్రకారంగా కంచి ఆ స్థపతులను పిలుచుకొచ్చి ఇవి చేపించినామండి. రుద్రుడు అయినాక ఎవరు స్వామి అని చెప్పి అడగడమైంది. రుద్రుడు అయినాక శేషుడు అన్నాడు. శేషుడు అంటే రుద్రుని తర్వాత వచ్చే జన్మనే శేషావతారం అంటారు. శేషావతారం అక్కడ ఫస్ట్ టెంపుల్లో పెట్టాము. మళ్ళీ వినాయకుడిని ఆది ప్లేస్ లో పెట్టేసినాము. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినాము. 19వ తేదీ 17, 18, 19 3 రోజులు మొన్ననే ప్రతిష్ఠించబడినది. ఈ కౌండన్య మహర్షి గురించి తెలుసుకోవాలంటే 14th సెంచరీలో గూగుల్లో పోయి చూస్తే కౌండన్య మహర్షి గురించి వస్తుంది వృత్తాంతము. ఆయన ఫస్ట్ కనుక్కున్నాడు. వాస్కోడిగామా ఇండియాని ఎట్లా కనుక్కున్నాడో అట్లా మన యొక్క కౌండన్య మహర్షి ఈ దేవాలయం యొక్క పునాదులు 14th సెంచరీ అంటే ఎప్పుడో చాలా లాంగ్ కదా, కారుణ్య అడవి అన్నమాట ఇది. ఈ అడవిలో ఆయన కనుగొనబడిన తర్వాత కొద్ది రోజులు ఆయన సేవ చేసుకున్న తర్వాత ఆయన
అంతరించిపోయినాడు. ఆ తర్వాత సుబ్బదాస్ అనే వ్యక్తి వచ్చినాడు, అతిథి అవధూత వచ్చి సుబ్బదాస్ కాలం కొద్ది రోజులు నడిచింది. ఆ తర్వాత రుద్రుడిని ప్రతిష్ఠించినాడు. రుద్రుడు అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ యుగంలో ఇప్పుడు నాకు ఏదో రకంగా వచ్చేసి సంకల్పం వచ్చేసి ఈ సంకల్పంతో నివృత్తి చేసి ఈ గుడిని కట్టడమైనది. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల్లోనే ఇది కంప్లీట్ చేయబడినది. అందరి సహకారంతో ప్రతి ఒక్క ముదుగుబ్బ, కదిరి, అనంతపురము, ధర్మవరము మండలాలైతేనేమి ప్రతి ఒక్క కొత్త చెరువు ఈ మండలాల నుంచి మనం సేకరించి మనం ఈ గుడిని కట్టడమైనది. శేషావతారం దగ్గర విధంగా వినాయకుడు ప్రప్రథమంగా ఉండాలనంటే వినాయకుడిని ప్రప్రథమంగా ప్రతిష్ఠించబడినది. ఇది స్తబ్దుల చేత వాస్తు శాస్త్రజ్ఞుల చేత నిర్మించబడినది. పక్కా వాస్తుగా ప్రణాళిక సిద్ధంగా కట్టించినాము. ఈ వినాయకుడు అయిన తర్వాత శేషావతారం మొదలెట్టింది. ఇక్కడ స్వామి గురించి తాబేలు ఉంది కదండి, దీని గురించి కూడా వివరించండి సార్. తాబేలు గురించి తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. తాబేలు అనేది కూర్మావతారంలో దశావతారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కూర్మావతారంలో కూడా వస్తాడు. రెండవది శేషావతారం అన్నమాట. శేషుడు శ్రీకృష్ణునికే వాహనంగా ఉంటాడు, మీకు తెలుసు. శేషావతారము రుద్రుడు అయితేనే శేషావతారం అనేది ఉద్భవించినది. ఆ శేషావతారం ఇక్కడ మనం ప్రతిష్ఠించబడినది అన్నమాట. ఈ శేషుడు అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోదాము. జనాల గుడి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వాహనం వచ్చి నెమలి. నెమళ్ళు దాదాపు ఈ కొండల్లో ఈ గుట్టల్లో దాదాపు 4,000 నుంచి 5,000 నెమళ్ళు ఉన్నాయని ప్రాశస్త్యం ఉంది. ప్రజలు చెప్తూ ఉంటారు 4,000 నుంచి 5,000 నెమళ్ళు ఉంటాయి అని అన్నారు. ఎవరు ఎంచలేరు కదా, కానీ అందాజుగా చెప్పినారు. అందుకేనేమో ఇక్కడ ఆయన వెలిసినాడు అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అయిన తర్వాత శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడిని నిర్మించబడినది. ఈ మూల విరాటులు అతి తక్కువగా ఉంటాయి వెలసిండేది. నాగల కట్టలైతే దండిగా ఉంటాయి, కానీ ఈ మూల విరాటులు ఉండేది కొంచెమే అతి తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సంకల్పం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మూల విరాటుని పెట్టాలని చెప్పేసి నాకు సంకల్పం వచ్చిన వల్ల నేను ఇక్కడ ప్రతిష్ఠించబడినది. ఈ స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ చేయించారు, ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ స్వామివారి విగ్రహము కంచి దాటుతూనే చెన్నైకి అతి దగ్గర ఉన్న మహాబలిపురం అని తెచ్చినామండి. కృష్ణశిల అంటే నాదం వస్తుంది అన్నమాట, సౌండ్ వస్తుంది నాదంతో. ఇది చాలా పవిత్రమైన స్టోను. శ్రీరామచంద్రుడిది కూడా బాల శ్రీరాముడిది కూడా కృష్ణశిలే. అదే శిలే మనం తేవడమైనది, ఆ శిలతోనే మనం తయారు చేయించడమైనది. ఈ 5 విగ్రహాలు కూడా అక్కడే తెచ్చినాం. ఈ ఎలుక వాహనము, నెమలి వాహనం కూడా అక్కడే తేవడమైంది. ఈ బలిపీఠాలు కూడా అక్కడే తేవడమైంది. భక్తాదులు సందడిగా కోలాహలంగా ఈ శివరాత్రి పర్వదినాన చాలా మంది అయితే ఇక్కడికి చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు. మరియు ఈ అన్నవారిది ధర్మవరము, ఇక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి కూడా, ఈ దేవుని గురించి కూడా 2 మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండిమా, మీ దేవాలయం నుంచి మీరు ఏమేమి స్వామివారి దర్శనం కోరి ఏమి కోరుకున్నారో, ఏం నెరవేరినాయో చెప్పండి. మొదలు కదా ఏం కోరుకున్నారో చెప్పండి. అదేవిధంగా ఈ గుడి కోసం చూడాలని వచ్చినాము. చూడాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ పెద్దమ్మ వారిని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందామండి. పెద్దమ్మ నమస్తే. నమస్తే. ఈ స్వామి విశేషము ఇక్కడికి మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారో మీరు తెలపండి. మేము పిల్లపటాలు ఉంటే ఈ గుడికి వస్తున్నాము. ఎప్పుడు ముంటి కూడా పిల్లపటాలు ఉంటే ఈ సగల తిరుగుతున్నాము. ఇక్కడ మా పెండ్లి అయ్యి ఇప్పుడు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది. నేను 20 ఏళ్ల తర్వాత ఈ గుడికి వచ్చిన. ఇప్పుడు ఈ వాతావరణం అంతా గుడి బాగా కట్టినారు.
దేవుళ్ళు కూడా బాగుంటారు, బాగా ప్రతిష్ఠింపజేసి బాగా ప్రతిష్ట బాగా చేసినారు. పెద్దవారంతా కూడా వాళ్ళ స్కూలంతా పెద్దలంతా బాగా వచ్చినారు, బాగా సేవించినారు, బాగుంది. మీ గృహంతో కూడా మేము దయ వల్ల మీ దయ వల్ల మీ మరియు ఈ దేవాలయం ఆలయ ధర్మకర్త భార్య గారితో 2 మాటలు అడిగి తెలుసుకున్నామండి. అక్క చెప్పండి, మీ పేరు తెలియజేయండి. చౌటిపల్లి విజయలక్ష్మి. అక్క, ఇక్కడ ఈ దేవాలయంలో విశేషంగా మీరు ప్రతిష్ఠింపజేసిన ఈ దేవాలయంలో ఎప్పుడెప్పుడు ఏ రోజు బాగా జరుగుతుందో మీరు టైం తెలియజేస్తే భక్తాదులు కూడా ఎందరో వస్తుంటారు. చెప్పండి అక్క. ప్రతి షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన రోజుల్లో వినాయకుడికి విశేషమైన రోజుల్లో బాగా జరుగుతుంది. గుడి ఆయన సుబ్రహ్మణ్య స్వామి సంకల్పం ఆయనలో చేసి చాలా చాలా మండితనంతో పట్టుదలతో స్వయం కృషితో ఒక్కరి సపోర్ట్ లేకుండా ఒక్కడే చిన్న విషయానికి కానీ పెద్ద విషయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టుదలతో కృషితో సాగించింది. ఇది దినదిన ప్రవర్ధమానం వస్తువుతో వృద్ధి చెందు దినదిన ప్రవర్ధమానం అవుతూ భక్తులతో వృద్ధి చెందుతూ బాగా డెవలప్ కావాలని మాకు థ్యాంక్ యూ అక్క. మరియు ఈ దేవాలయానికి ఎవరైనా సందర్శించాలంటే ముదుగుబ్బ మండలంలోని గుంజేపల్లి గ్రామం ఉందండి. ఆ గ్రామం సమీపంలోనే 2 కిలోమీటర్ల లోపలికి వస్తే కనకలగొంది అనే ఒక దేవాలయం అయితే విశేషంగా అతి పురాతనమైన దేవాలయం ఉందండి. ఆ శివుని దేవాలయం పక్కలోనే కొత్తగా కొలువైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ ఒక నాగలు అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపించేస్తాను. మరియు ఈ దేవాలయం స్వామివారి ధ్వజస్తంభం అయితే చూస్తున్నారు కదండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా విశేషంగా అతి హైట్ లో ఉందండి. చూస్తున్నారు కదా స్వామి, ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రధాన బలిపీఠం అంటారు దీన్ని. ప్రధాన బలిపీఠం. ప్రధాన బలిపీఠం అయిన తర్వాత 30 అడుగుల ధ్వజస్తంభం ఉంటుంది. ఇది ఆర్లగడ్డ నగరంలో నుంచి తెచ్చినాము, ఆర్లగడ్డ నుంచి. ఇది ప్రధాన బలిపీఠం అన్నమాట. ఇక్కడ అన్ని శక్తులు దీంట్లో పోసింటారు. ఈ ధ్వజస్తంభం యొక్క ప్రాశస్త్యము ప్రతి ఒక్క పురాణము చెప్తుంది. అదేలాగా మేము దీన్ని ప్రదర్శించడం జరిగినది. మరియు ఇక్కడ మీకు చెప్పినటువంటి నాగల ప్రతిష్టాపన అయితే ఇక్కడ జరిగిందండి. అది కూడా మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడైతే నాగల కట్టకు ప్రతిష్టాపన కార్యక్రమం దాతలు అయితే శ్రీ ఆదిమూలం సుబ్రహ్మణ్యం, జయలక్ష్మమ్మ, కృష్ణాపురం అండి. కుమారుడు కూడా సురేష్ కోడలు ఇద్దరు అంట. వాళ్ళు ప్రతిష్ఠించారు. సార్ ఇది ఎన్ని రోజులు అయింది సార్ ఇది ప్రతిష్ఠింప? ఆ విగ్రహాల మూల విరాటను ఎప్పుడు ప్రతిష్ఠ చేసినామో అదే ముహూర్తంలోనే 4 సెట్లు నాగల కట్టలు మరియు సప్తశేషు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ విగ్రహాలన్నీ ఒకే ముహూర్తంలో ఒకే గడియల్లో ప్రతిష్ఠించబడినాయి. ఇక్కడ 2, అక్కడ 2. ఇది వచ్చేసి అశ్వత్థం వృక్షం అంటారు దీన్ని. చాలా పురాతనమైందండి, ఎన్నో వందల సంవత్సరాలు జరిగిపోతున్నాయి ఈ వృక్షాలు ఉండబట్టి. దీని కింద ప్రతిష్ఠ అనేది చాలా మంచి వ్యవహారం అని చెప్తారు చాలా మంది. పురాణాలు కూడా చెప్తాయి. అశ్వత్థం వృక్షం కింద ప్రతిష్ఠ చేస్తే నాగలకు చాలా ప్రాశస్త్యం అని చెప్పి, చాలా చాలా ప్రాశస్త్యము అని చెప్పి పదే పదే చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్క పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వ్యవహారాల్లోనూ దీని గురించి చెప్పే దండిగా ఉంటాయి అన్నమాట. మొత్తానికైతే ఈ వీడియో అండి చాలా అద్భుతంగా ఉంది. మరియు ఇక్కడికి వచ్చిన భక్తులు ఉన్నారు కదండి, ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా మంది చేశారు ఇక్కడికి ఈ రోజున. మరియు ఇక్కడ కోనేరు కూడా ఉన్నాయండి. అక్కమ్మ మహాదేవత అయినటువంటి ఇక్కడే కొలువై ఉంది అమ్మవారు కూడా. అక్కడ ఒకటి ఫస్ట్ దండి కోనేరు, మరియు ఇది 2వ భాగం అండి. మళ్ళీ ఇంకొకటి వచ్చి 3వ భాగం అండి. ఈ 3 భాగాలుగా ఉండి ఇక్కడ ఒక కాలువ వెళ్తుందండి. ఈ కాలువ నుంచి అలాగే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారు కదండి. ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆ స్వామి వారిని కూడా దర్శించుకుందాము. ఇంకా వెళ్ళిపోదాం రండి వీడియోలోకి. అలాగే ఇవి కూడా ఎవరు నిర్మించారు సార్? ఇది వచ్చి అనంతపురం శివశంకర్ మెడికల్ ఏజెన్సీ వారైన వెంకటరమణ, అరుణ ఆ దంపతులు ప్రతిష్ఠించబడింది. ఇది అనంతపురం నుంచి వచ్చి అదే ముహూర్తంలో వాళ్ళ యొక్క కోరిక మేరకు ఈ నాగల కట్ట రెడీ చేయడమైనది.
ఈ నాగలకట్ట రెడీ చేస్తూనే అంటే సకుటుంబంగా వచ్చి ఈ వాళ్ళ సమస్యలన్నీ నెరవేరాలని కోరుతూ అదే ముహూర్తంలో అదే గడియల్లో మూల విరాటను ప్రతిష్ఠించి చేసినప్పుడే ఈ విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేసి వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. మరి అయితే ఇక శివాలయంలోకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందామండి, రండి. మరియు ఈ శివుని దేవాలయంలోకి వచ్చే ఇక్కడ శివపార్వతులకైతే కళ్యాణోత్సవం అయితే జరిగిందండి, చూస్తున్నారు కదా. ఇంకా స్వామివారిని దర్శించుకుందాం రండి. మరియు ఈ దేవాలయంలో ఆ స్వామివారిని దర్శించుకునే ముందు ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. ఆ అమ్మవారి పేరు తెలుసుకుందామండి. స్వామి, ఈ అమ్మవారి పేరు తెలియజేయండి. పార్వతీదేవి అమ్మవారు. స్వామి, ఈ అమ్మవారు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రతిష్ఠింప చేసినారు, ఈ విశేషం కూడా తెలియజేయండి. 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఫస్ట్ ఎవరు నిర్మించారో పేరు ఏమో తెలిసిందే తెలియజేయండి. శ్రీ సుబ్బదాస్ స్వామి వారు అయితే ప్రతిష్ఠింప చేసినారు దేవాలయంలో. ఇక్కడ విశేషము తెలియజేయండి. ఈ గుడి మరియు ఈ దేవాలయంలో ఆ స్వామి వారిని అయితే దర్శించుకుంటున్నామండి. శివాలయంలో మీరు కూడా దర్శించుకోండి. చాలా మంది భక్తాదులు అయితే ఈ రోజు అశేష జనవాహిని అయితే ఈ శివరాత్రికి ఇక్కడ పండగ వాతావరణం అయితే జరగబోతుంది. మీరు కూడా దర్శించుకోండి ఈ శివుడిని. చూస్తున్నారు కదండి, ఈ స్వామివారు అయితే ఈ శిలా విగ్రహము పూర్వం నుంచి అతి పురాతనమైన దేవాలయం అండి. పాండవులు ఇక్కడ వనవాసంగా వచ్చి ఇక్కడ ఈ స్వామివారిని అయితే ప్రతిష్ఠింప చేశారని చెప్పి ఇక్కడ శాసనం అయితే తెలియజేస్తున్నారు. చాలా అద్భుతం. ఇలాంటి దేవాలయాలు కూడా మీరు కూడా సందర్శించాలనేది నాకు ఈ వీడియో ద్వారా మీకు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి దేవాలయాలు మాత్రం మిస్ చేసుకోవద్దండి. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. దర్శించుకున్నారా? చూస్తున్నారా? స్వామివారిని చూస్తున్నారా కదండి. శ్రీ 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 సుబ్బదాస్ గారు అంటే ఈయనేనండి. ఒకసారి చూడండి. ఈ స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం ప్రాంగణంలో కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడే తపస్సు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి అయితే చేశారని ఇక్కడ ఉన్నటువంటి వారి చేతులుగా మనం కూడా తెలుసుకున్నాము. మరియు ఈ స్వామివారు కూడా ఇక్కడ ఉండి ఈ శివలింగాన్ని కూడా ఈ శివలింగాన్ని కూడా ఈ స్వామివారే ప్రతిష్ఠింపజేసినారని ఇక్కడ పురాణంలో అయితే ఉన్నటువంటి చరిత్ర తెలుస్తూ ఉంది. సుబ్బదాసులు వారి పేరు సుబ్బదాసులు అంటారు. చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ దేవాలయ అభివృద్ధికి కారణమైనటువంటి ఈయనగారేనండి ఈ దేవాలయానికి అభివృద్ధి చేసినది. చాలా విశేషంగా ఈ స్వామివారిని కూడా మీరు కూడా దర్శించుకోండి. పూజలు అయితే చాలా జరిగాయి, మీరు కూడా చూడండి. శ్రీ 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 అక్కమ్మ మహాదేవతలు ఇక్కడ గృహ ఉందండి. అతి పురాతనమైన గృహ, కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మితమై ఉంది. మరియు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆటోమేటిక్ గా ఉత్పత్తి అయినటువంటి ఈ గృహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ పాండవులు వనవాసం చేశారనేది కూడా చరిత్రలో శాసనంలో ఉందని ఇక్కడ ఉన్నవారు కూడా తెలియజేస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కూడా మనం కూడా దర్శించుకుందాము. మీకు కూడా చూపిస్తాను, దర్శించుకోండి అమ్మవారులను. 7 మంది అక్కమ్మ గారులు అయితే ఉన్నారు. ఇక్కడ ఎంతో మందికి సంతానం కలగలేదంటే వారికి కూడా సంతానం ఇచ్చింది. ఆరోగ్యము అనారోగ్యానికి గురైనటువంటి వారికి కూడా ఎంతో మందికి ఆరోగ్యంగా బాగు చేసిందని వింటున్నాము. ఆ కల్లారా కూడా మనం కూడా చూద్దాములండి, అమ్మవారిని దర్శించుకుందాము. ఇక్కడ కోనేరు అయితే ఉందండి, ఒకటి చూస్తున్నారు కదండి. ఇక్కడ కోనేరు అయితే ఉంది. నేను కూడా ఆ స్వామివారి వాటర్ అయితే నిత్యం చల్లుకుంటున్నాను. ఎంతో మందికి సంతానం లేక విలవిలలాడిపోతుంటారండి. ఇక్కడైతే ఈ అక్కమ్మ దేవతల దేవాలయంలో అయితే 7 అక్కమ్మ గారులు అయితే ఉన్నారండి. ఇక్కడ ఉయ్యాలలో ఎవరైనా కానీ ఇక్కడ కనపడుతున్నటువంటి చెట్టుని చూస్తున్నారా? ఈ చెట్టుకైతే ఒక ముడుపు అయితే కడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన భక్తాదులు వారికి కోరికలు సంతానం కలుగుతుందని ఇక్కడ ఉన్నవారి
భక్తులకు నమ్మకం అండి. మీరు కూడా ఈ దేవాలయానికి విజిట్ చేస్తే చాలా మంది ఈ చెట్టుకైతే ముడుపు కట్టండి. మీ నమ్మకము మీ దేవాలయానికి మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి. మరియు ఈ దేవాలయంలో, ఈ అక్కమ్మ గారి దేవాలయంలో నేను కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నాను. మీకు కూడా ఆ అమ్మవారి దర్శనం అయితే కలుగు చేస్తున్నానండి. రండి దర్శించుకుందాం. నిదానంగా. ఈ దేవాలయంలో ఈ గుహలోకి వెళ్ళాలంటే చాలా చిన్నగా ఉంది. మేము కూడా ఇది ఫస్ట్ టైం అండి ఈ గుహలోకి రావడం. మీకు చూపించాలనే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాం అమ్మవారిని దర్శించుకోవడానికి. రండి. ఈ అమ్మవారి పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఈ అమ్మవారు ఈడ ఉండే అమ్మవారి పేర్లు అక్కమ్మగారు 7 మంది అక్కమ్మ గారు. మరియు ఈ దేవాలయంలో చాలా చిన్నగా ఉంది ఈ స్వరంగ మార్గం అయితే. గుహలు అక్కమ్మ గారు ఎక్కడ చూసినా స్వరంగ మార్గంలోనే ఉంటారండి. వారికి నచ్చిన ప్రదేశం ఎక్కడంటే గుహలోనే అమ్మవారికి కొలువై ఉండే స్వగృహము. మరియు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. నేను కూడా దర్శించుకున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకోండి. ఎంతో మంది ఇలాంటి దేవాలయాలకు రావాలని నేను ఈ వీడియో ద్వారా ఎంతో కష్టపడి ఈ స్వరంగ మార్గాన వచ్చి మీకు అమ్మవారి దర్శనం కలిగిస్తున్నాను. మా వీడియోలను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరెన్నో మీకు అమ్మవారి దర్శనాలు అయితే, టెంపుల్స్ గానీ, దేవాలయాలు, హిస్టారికల్ గానీ ఎన్నో మహిమలు ఉన్నటువంటి దేవాలయాలు చూపిస్తూనే ఉన్నాము. ఇక ఈ వీడియో ఇంతటితో ఎండి అయితే చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మరియు ఈ గుహలోకి వచ్చామంటే ఈ అక్కమ్మ గారి దేవాలయంలో లోపల గృహ అండి. చూస్తున్నారు కదా బండలు, చాలా పురాతనమైంది. ఇక్కడ లోపలికైతే స్వరంగం అయితే ఉందట. ఇక్కడైతే గుండ్లన్నీ అడ్డుపడిపోయాయి. ఇవి ఎప్పుడు ఇలా మూసుకుపోయిందో తెలియదు. ఇదేనండి దారి. అక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, జరుపుకోపోతాము అక్కడ వెళ్ళిపో. అక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, ఆ అమ్మవారి స్వరంగ మార్గం అయితే ఇక్కడ ఉందని తెలియజేశారు నాకైతే. ఇక్కడ చూపి ఇలా ఉందంటారండి. ఈ స్వరంగ మార్గంలో ద్వారము, రహదారి అయితే ఇలా ఉందంట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలాగే ఉందంటండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక స్వరంగ మార్గం అయితే ఉంది. ఇదైతే దారి ఫుల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడైతే దారి ఫుల్ క్లోజ్ అయిపోయింది. దారి అయితే అదేనంటండి, అది కూడా మూసుకొని వెళ్ళిపోయింది. చాలా కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ ప్లేస్ లో అయితే ఎప్పుడు నిరంతరం నీళ్ళు అయితే వస్తూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ అక్కమ్మ మహాదేవతలు అయితే కొలువై ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా వెళ్తూ ఉన్నాయి. వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ దేవాలయానికి అయితే మీరు కూడా ఒకసారి విచ్చేయండి. శ్రీ గుంజేపల్లి మండలం కనకలగొంది అనే గ్రామంలో అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం. ఒక్కసారి విజిట్ చేసేయండి. ఇక్కడ మాఘమాసం శివరాత్రికి అశేష జనవాహిని భక్తాదులు అయితే ఎందరో వస్తూ ఉంటారు. మీరు కూడా ఒక్కసారి వచ్చేసేయండి.